Go through the current affairs from yesterday and today's. So fast వీడియో క్లోజ్ చేసేస్తాను అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా యాడ్ చేశాను అండ్ వీలైతే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మూవింగ్ టు ది ఫస్ట్ స్లైడ్. సో భాషా మ్యాటర్స్ ఇన్ ఇండియాస్ మల్టీలింగ్యువల్ మూమెంట్. సో మనకి ఈరోజు February 21 కదా. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. సో మనకి యునెస్కో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో భాషా మ్యాటర్స్ అనే రిపోర్ట్ ఇచ్చింది, విచ్ హైలైట్స్ క్రిటికల్ రోల్ ఆఫ్ మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో మనకి ఇండియా ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, మనకి మేజర్గా మెనీ మదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అరౌండ్ 1300+ ఉన్నాయి అండ్ ఆల్సో 121 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనకి Feb 21 మదర్ లాంగ్వేజ్ డేకి థీమ్గా ఏం పెట్టారంటే యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి కనెక్ట్ చేస్తూ మనకి ఈసారి థీమ్ పెట్టారు. సో యునెస్కో పబ్లిష్ చేసిన ఈ స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ మనకి ఇయర్ 7th ఎడిషన్ అనమాట. అందులో దాని థీమ్ ఏంటంటే భాషా మ్యాటర్స్, మదర్ టంగ్ అండ్ మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్ అని ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఆర్టికల్ 350A ఉంది. ఏంటంటే మనకి లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ ఉంటారు కదా, అంటే లిమిటెడ్ ఒక లాంగ్వేజ్ అండ్ వెరీ లిమిటెడ్ పీపుల్తో ఉంటాయి కొన్ని మదర్ టంగ్స్. సో అలాంటి వాళ్ళకి ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా మదర్ టంగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి దానికోసం మాట్లాడుతూ ఆర్టికల్ 350A. జనరల్గా అఫీషియల్ లాంగ్వేజెస్తో డీల్ చేసేది ఏంటంటే ఆర్టికల్స్ 343 to 351 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకా లాంగ్వేజ్తో ఏమున్నాయంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏంటంటే అట్లీస్ట్ గ్రేడ్ 5 5th క్లాస్ వరకు అయినా సరే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్లో టీచింగ్ ఉండాలి అని చెప్పి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGలో ఏంటంటే గోల్ నెంబర్ 4 ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, లాస్ట్ వరకు చూడండి, మీకు ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేశాను వీడియోలో. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇండియా AA సమ్మిట్. మనకి AA సమ్మిట్ జరుగుతుంది కదా ఢిల్లీలో. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ 250 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది డ్రా చేసుకున్నాము ఇప్పటి వరకు. అండ్ మనకి ఎంఫసైజింగ్ AA యాజ్ ఎ గ్లోబల్ పబ్లిక్ గుడ్ రాదర్ దాన్ కార్పొరేట్ మొనోపోలీ లాగా అని చెప్పి PM గారు చెప్పడం జరిగింది. అండ్ ఇందులో మానవ ఫ్రేమ్ వర్క్ గురించి మాట్లాడడం జరిగింది. ఏంటంటే అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్, అకౌంటబుల్ గవర్నెన్స్ అండ్ నేషనల్ సావరినిటీ, యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూసివ్, వీస్ ఫర్ వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్. మనకి అని కూడా చాలా అంటే ముఖేష్ అంబానీ ఇలా గ్లోబల్ లీడర్స్ సుందర్ పిచై వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మనకి మీరు చూస్తే ఎస్టర్డే న్యూస్ పేపర్లో ఇప్పుడు సుందర్ పిచై గారు వైజాగ్లో కూడా AA హబ్గా తయారు చేస్తాము, వైజాగ్ యాజ్ అ గ్లోబల్ AA హబ్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి వైజాగ్ గైడ్స్ ఉంటే ఒకసారి చూడండి అది. నెక్స్ట్ అయాన్స్ కాంక్లేవ్. మనకి ఏంటంటే వైజాగ్లో జరిగింది ఇయర్ అయాన్స్ కాంక్లేవ్ అనేది ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. మనకి 2008లో ఇండియన్ నేవీయే దీన్ని లాంచ్ చేసింది అనమాట అయాన్స్ని. సో పర్పస్ ఏంటంటే టు ఇంక్రీజ్ మారిటైమ్ కోఆపరేషన్ అమాంగ్ లిటోరల్ స్టేట్స్ ఆఫ్ ది మనకి ఇండియన్ ఓషన్ రీజియన్లో మాక్సిమం ఈ 33 కంట్రీస్ అరౌండ్ ఉన్నాయి పార్టిసిపేషన్. ఫిలిప్పైన్స్ రీసెంట్గా అబ్జర్వర్గా జాయిన్ అయ్యింది. మనకి నెక్స్ట్ 2 years కూడా మనం చైర్మన్షిప్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ ఇండియా ఫ్రాన్స్ స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇది మనం రీసెంట్ టైమ్స్లో చూస్తూ వస్తున్నాము. సో రీసెంట్గా మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ అనేది మనకి ఇండియా విజిట్ చేయడము అండ్ మనకి ఉన్న టైస్ని స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి అప్గ్రేడ్ చేయడము ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. సో మేజర్ అవుట్కమ్ ఏమొచ్చిందంటే ఇనాగ్రేషన్ ఆఫ్ H-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఇన్ కర్ణాటక. సో అంటే ప్రైవేట్ సెక్టర్లో ఇది ఫస్ట్ అనమాట ఇలాంటిది ఒకటి ఇనాగ్రేట్ చేయడము. అండ్ మనకి ఇయర్ ఆల్మోస్ట్ 30 years కంప్లీట్ చేసుకుంటున్నాము స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఫ్రాన్స్. మనకి 1998 నుంచి స్టార్ట్ అయ్యాయి మన రిలేషన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. మనకి భాషా మ్యాటర్స్ కోసం చదివాం కదా. సో చూడండి, ఆప్షన్స్ చూడండి పాజ్ చేసుకొని. సో ఫస్ట్ పాయింట్ టాక్స్ అబౌట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిందని అంటున్నారు, బట్ ఇది రాంగ్. మీరు ప్రీవియస్ స్లైడ్ చూస్తే నేను చెప్పాను కదా ఆల్రెడీ యునెస్కో రిలీజ్ చేస్తుంది స్టేట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ రిపోర్ట్, అందులో దీని గురించి చెప్పారు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇస్ రాంగ్. సో సెకండ్ చూస్తే అడ్వకేట్స్ ఫర్ మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్, మనం ఇది చూసాం కదా. సో దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో 350A టాక్స్ అబౌట్ మదర్ టంగ్ అట్ ది ప్రైమరీ స్టేజ్లో లింగ్విస్టిక్ మైనారిటీ కోసం ఉండాలని చెప్పి చదివాం కదా. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ B 2 and 3. ఓకే, నెక్స్ట్ మానవ ఫ్రేమ్వర్క్ గురించి చెప్పాం కదా, అది దేనికి సంబంధించింది అనేది ఆప్షన్స్ చూడండి. సో మనం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్లో చదివాం కదా. సో ఆన్సర్ ఇస్ B ఎథికల్ గవర్నెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొన్ని ఫ్యాక్ట్స్ ఈరోజు హిందూలో వచ్చాయి, సో అవి యాడ్ చేస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్కి జీకేకి యూజ్ అవుతాయని.
సో బందరి ముబారక్ అనేది ఏంటి అంటే గోల్కొండ రికార్డ్స్లో అప్పట్లో మసూలిపట్నం పోర్ట్ని ఈ బందరి ముబారక్ అన్నట్టుగా రాశారు అని చెప్పి ఉంది హిస్టరీలో. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ లేటర్ ఇంకొక పాయింట్ ఏంటంటే వైజాగ్ సంబంధించి ఫస్ట్ సిపాయ్ మ్యూటినీ ఓకే ఇన్ బ్రిటిష్ ఇండియా ఎక్కడ జరిగిందంటే వైజాగ్లో జరిగింది October 3, 1780. ఇది కూడా మన హిందూ పేపర్లో వేశారు ఈరోజు. సో దిస్ ఈస్ వాట్ ఆఫ్ ద ఫ్యాక్ట్. నెక్స్ట్ ఈజ్ వైజాగ్ ఈజ్ నోన్ యాజ్ వాల్తేర్. సో కొంతమంది వైజాగ్లో వాల్తేర్ డివిజన్ అని చెప్పి వింటూ ఉంటారు కదా మీరు వర్డ్స్. ఎందుకు అంటున్నారు అంటే మనకి ఇది వాల్తేర్ అనేది నాట్ ఫ్రమ్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్. సో ఇట్ ఈస్ బేసికలీ లోకల్ వర్డ్ ఓన్లీ. లోకల్ వర్డ్ వాలు ప్లస్ ఏరు. మనకి ఇక్కడ వాటర్ ఓషన్ అది ఉంటుంది కదా ఎక్కువ. సో ఏరు, సో వాలు ప్లస్ ఏరు అది అని పిలిచేవారు. దాన్ని అలాగా టైం బేస్డ్లో దాన్ని వాల్తేర్ కింద మారింది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.